ఆయన పవన్ కళ్యాణ్ గారంటే ఆయన అన్ని రకాలుగా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఈ రోజున ఆయన సినీ ఫీల్డ్లోనే నెంబర్ వన్. ఆయన ఎప్పుడైనా సినీ ఫీల్డ్లో నెంబర్ వన్. ఎందుకంటే ఆయన ఏ రోజైతే వచ్చారో వాళ్ళ అన్నయ్య గారిని మించిన తమ్ముడు అయిపోయాడు ఆయన. ఆయన ఈ రోజున ఆయన సినీ ఫీల్డ్లో ఉంటేనే ఆయన బోల్ డబ్బు సంపాదించుకోవచ్చు. అయినా కాదనుకొని రాజకీయాల్లో ఏదో ప్రజాసేవ చేద్దామని ఆయన ఒక దీంతో వచ్చాడు. ఆయన అలా వచ్చినందుకు ఆయన ఈ రోజున ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయనకి జనం వల్ల ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పదవి వల్ల ఆయన చాలా సంతోషం పడుతున్నాడు. అది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు మంచి చేస్తున్నారా పవన్ కళ్యాణ్? ఎందుకు చేయట్లేదు? గ్యారంటీ చేస్తున్నారు. ఆయన కష్టపడుతున్నారు. ఆయన కేవలం సినీ రంగంలోనే అనుకుంటే ఆయన ఈ పాటికి ఇటు సినీ రంగంలోనే ఇచ్చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఏదో ఒప్పుకున్న సినిమాలు ఏదో చేసి ఆయన ఇచ్చేస్తున్నాడు. కానీ ఇప్పటికి సినిమాల మీద ఆయనకి ఇది లేదు. ఆయన సినీ ఫీల్డ్లోనే నెంబర్ వన్ వ్యక్తి. ఆయన ఈ రోజుకైనా కానీ వెళ్తే ఇప్పుడు ఒప్పుకుంటే ఆయన 20 సినిమాలు బుక్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఇది ఉంది ఆయనకి. అంటే సినిమా అది ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలను వదిలేసి ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అలా ఎప్పుడు కాదండి. ఆయన ప్రజల్ని పట్టించుకోకుండా ఆయన ఎప్పుడు అలా చేసే మనిషి కాదు. అలా ఎప్పుడు చేయడు ఆయన. ఆయన అలా చేసుకునేటట్టు అయితే ఆయన అసలు ఈ రాజకీయం ఎప్పుడో వదిలేసి మొన్న ఆయనకి సీట్లు రాలేదు చూసారా, అప్పుడే వదిలేసి ఇంక ఇది నాకు అనవసరం, నేను సినీ ఫీల్డ్లోనే డబ్బు సంపాదించుకోగలను అనే కెపాసిటీ అనుకుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గురించి ఏం చెప్తారు? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గురించి అంటే మరి అంతా జనం మీద ఇది ఉంది, ఆయన చేసే మంచి పనుల మీద ఉంది. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన చేసే ఈ 5 సంవత్సరాలు బాగా ఇచ్చేసారు అనుకోండి, ఆయన జనం అందరూ చాలా అభిమానిస్తారు, చాలా ఇచ్చేస్తారు. సార్ నేను ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారిలో మాట్లాడతాను చూడండి. నేను కేవలం సినిమాల్లో డబ్బు సంపాదించాలంటే ఇప్పటికీ చెప్తున్నా, ఇవాళకి నేను వెళ్తే 20 మంది నిర్మాతలు ఇప్పటికిప్పుడు లైన్లో నిలబడి అంత కెపాసిటీ ఉన్నవాడిని. ఏదో ప్రజోత్సవం చేద్దామని ప్రజల కోసమే నేను ఇదవుతున్నాను తప్ప నాకు వేరే ఆకాంక్ష లేదు. ప్రజోత్సవం చేద్దామని ఒక ఉద్దేశం మీద